నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆవు నెయ్యి ఎలా కల్తీ అయింది అనే విషయంలో మాట్లాడిన మాటలు ఈరోజు వైరల్గా మారాయి. అంటే మనకు తెలుసు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ కావచ్చు, సిబిఐ కావచ్చు ఎంత దూకుడుగా వ్యవహరిస్తుంది అని. మరి ఆ రోజు వీడియోలో ఏముంది, ఎందుకు ఈరోజు ఇంతలా ట్రోల్స్ చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఆవు పాలు ఎలా కల్తీ అవుతాయి, ఆవు నెయ్యి ఎలా కల్తీ అవుతుంది అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియా అంతటా కూడా ట్రోల్కి గురవుతుంది. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే కాదు అవి. ఓకే. ఎప్పుడైతే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి తొలి రోజుల్లో బయటకు వచ్చిందో అప్పుడు ఈయన మాట్లాడినటువంటి మాటలు అవి ఇప్పుడు మళ్ళా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఆ వీడియోని బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని మళ్ళీ దాన్ని ప్రమోట్ చేసి ఉండొచ్చు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. ఆయన ఆ వీడియోలో చెప్పింది ఏంటి, ఆవు నెయ్యి కల్తీ అయ్యింది అని అంటే ఎవరు కల్తీ చేయవలసిన లేదు, ఆవే తినేటువంటి ఆహార పదార్థాలను కనుక రాంగ్గా తింటే, అంటే ప్రాపర్గా తీసుకోకపోతే డైట్, అది ఆవు ప్రాపర్గా కనుక మేత మేయకపోయినా లేదంటే సరిగా వాటర్ మురికి నీళ్లు తాగినా, అది తినే ఆహారం తాగేటువంటి నీరు, దీన్ని బట్టి పాలు కల్తీ అనేది ఉంటుంది. అలా ఒకవేళ నెయ్యి కల్తీ అయితే అయి ఉండొచ్చు, అంతే కల్తీ నెయ్యి మేమెందుకు సప్లై చేస్తామని ఆయన మాట్లాడారు. అంటే ఆవు తిన్నటువంటి ఆహారం కారణంగానే నెయ్యి కల్తీ అయింది అని చెప్పి చెబుతున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో కొన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి ఎందుకు మాట్లాడతారో నాకైతే తెలియదు, కానీ అలా అని చెప్పి ఆయన అమాయకుడు అని నేనైతే అన్నాను. మహామేధావి ఆయన. ఎంత మేధావి అంటే 2019 ఎన్నికలకు ముందు, పాదయాత్రకు పోవడానికి ముందు, 2019 ఎన్నికలకి పాదయాత్ర చేయడానికి ముందు ప్లాన్ చేసుకున్నారు ఆయన. అప్పుడు న్యూట్రల్ జర్నలిస్టులని పిలిచారు. దాంట్లో నన్ను కూడా ఇన్వైట్ చేశారు, ఒక ఛానల్ హెడ్ గా ఉన్నప్పుడు. ఆ రోజు ఆ ఛానల్ కి మీరు కూడా ఉన్నారు. సో ఆ ఛానల్లో ఉన్నప్పుడు హెడ్ గా నేనున్నాను. పిలిచారు, పిలిస్తే నేను కూడా వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాజకీయాలు భ్రష్టు పెట్టాయి, ఈ రాజకీయాల్ని ఈ అంత దోపిడీ రాజకీయాలు అయిపోయాయి, విశ్వసనీయత లేదు, పారదర్శకత లేనటువంటి రాజకీయాలు, కాబట్టి వీటన్నిటిని మార్చాలనే ఉద్దేశంతో నేను ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను. ఈ మొత్తం కుళ్ళిపోయింది రాజకీయం, కుళ్ళినట్టు రాజకీయాన్ని నేను తెల్లగా చేయాలి. సో ఈ రాజకీయాలన్నింటినీ మారుస్తాను నేను. పేదల కోసం రాజకీయాలు ఉండాలి తప్పితే డబ్బులు సంపాదించుకోవడానికి కుబేరుల కోసం కాదు అని చెప్పారు. దాదాపు 1.5 hour మేము ఉన్నాం. నాతో పాటు మిత్రులు కూడా ఉన్నారు, దాదాపు 8 మంది మిత్రులు కూడా ఉన్నారు. నేను ఆ రోజుల్లో ఆయన చెప్పినటువంటి మాటలు నిజంగా కూడా అతను అంత హార్ట్ఫుల్గా చెప్పినట్టు నేను ఫీల్ అయ్యాను. నేను అనుకున్నాను ఒక జర్నలిస్ట్గా, అప్పటికి 20 సంవత్సరాల జర్నలిజం నాకు అనుభవం కదా, 20 సంవత్సరాల పైన. నేను అనుకున్నా, అబ్బా ఇంత మంచి యంగ్స్టర్, ఇతనికి మంచి ఐడియాలజీ ఉంది, ఏదో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాడు సమాజంలో, మరి ఇలాంటి వాళ్ళు అవసరము అనే భావన నాకు కలిగి, ఆ భావన నేను నా కొలీగ్ జర్నలిస్టు, నాతో పాటు జర్నలిజంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా వచ్చారు అక్కడికి. ఆవిడతో కూడా చెప్పా, లేడీ ఆవిడతో కూడా చెప్పా, చాలా మంచి ఆయన ఐడియాలజీ తోటి ఉన్నాడు, ఆయన కసి ఉంది, ఏజ్ ఉంది, కసి ఉంది, సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు, ఒక సంథింగ్ మనం అతన్ని విశ్వసించాల్సిందేను అనే యాంగిల్లో మాట్లాడుకున్నాం మేము. ఆ జర్నలిస్ట్ ఇప్పుడు ఉన్నారు, ఆ జర్నలిస్ట్ ఇప్పుడు కీలకమైన ఛానల్లోనే చేస్తుంది ఆవిడ కూడా. సో ఆవిడ మీద ఇద్దరు షేర్ చేసుకున్నాం. సరే, అంత హార్ట్ఫుల్ గా ఆయన మాట్లాడినట్టు అనిపించింది మాకు, ఒక సమాజం పట్ల అంత అంకిత భావం ఉన్నట్టు అనిపించింది. మేము నమ్మాం, మేము సపోర్ట్ కూడా చేసాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రజాభిప్రాయం ఎటుందో అంటే మీడియా కూడా ఉంటుంది కదా. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మీడియా అయితే ఫోకస్ చేసినా కానీ ప్రజాదరణ పొందవు కదా మీడియా హౌసెస్. సో అప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత అప్పుడు మేము విన్న మాటలకి ఆ తర్వాత జరిగిన వాటికి పూర్తి భిన్నం.
మేమేమనుకున్నాము, ఆయన ప్రాణమైన వదులుతాడు కానీ మాట తప్పడం అనుకున్నాం. మద్య నిషేధం అని చెప్పాడు, మహిళలందరినీ మోసం చేశాడు. సిపిఎస్ రద్దు అన్నారు, ఉద్యోగులందరినీ మోసం చేశారు. ప్రత్యేక హోదా అన్నారు, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం మోసం చేశారు. అంటే మోసం మీన్స్ మాట తప్పినట్టే కదా. అప్పుడు మేము అనుకున్నాం, అరే మనం మోసపోయి ఇంత సీనియారిటీ ఉండి కూడా అతను చెప్పిన మాటలకి మనం విని మనం సపోర్ట్ చేసేలాగా మనం అనుకున్నాము, ఇలా చేస్తాడని చెప్పేసి అనుకోలేదని మేము ఫీల్ అయ్యాం. అలానే ఇప్పుడు గోవులు విషయంలో కూడా నేను ఎందుకు చెప్పానంటే గోవుల కోసం చెప్పాను. గోవుల కోసం కూడా, గోవు అనేది మనకి దైవంతో సంబంధం, హిందువులకి పవిత్రంగా చూస్తుంటారు గోవు. చాలా చోట్ల చాలా మంది హిందూ మహిళలు గోవుని ప్రతిరోజు ఉదయం పూజ చేసి దండం పెట్టుకుంటుంటారు. దేవతలందరూ ప్రతి భాగంలో గోవుకు దేవతలందరూ ఉంటారని చెప్పి ఒక నమ్మకం హిందువులకి. అలాంటి గోవు ఇచ్చేటువంటి పాలు కల్తీ. ఎందుకు కల్తీ అంటే అది తినే పదార్థమే కల్తీ. ఆ కల్తీ పదార్థాలు తిన్నది కాబట్టి, కల్తీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తిన్నది కాబట్టి కల్తీ జరిగినాయి నెయ్యిలో, అంతే తప్ప ఈ నెయ్యిలో మానవ కల్తీలు ఏమి జరగలేదని చెప్పేసి ఆయన వీడియో చెప్పారు. అది చూసిన తర్వాత చాలా మందికి ఇదేంది ఇలా చెప్పారు అనుకుంటారు. అంటే అది సాధ్యం, అది నిజం కాదంటే నిజమే. ఎలా నిజం అని అంటే, ఇప్పుడు సపోజ్ మనకి వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి, అమెరికా ఉంది. అమెరికాలో ఏం చేస్తారంటే ఈ ఎక్కువ పాలు రావడానికి వాటికి ఇంజక్షన్ ఇవ్వడంతో పాటు వాటికి ఏంటంటే నాన్ వెజ్ తో కూడినటువంటి కొన్ని పదార్థాలు తినిపిస్తారు. కానీ మన దేశంలో ఎక్కడ కూడా అలాంటి అలవాట్లు లేవు. అందుకే ఈ మధ్యకాలంలో వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోమంటే ట్రంప్ మన వాళ్ళు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదు? మన వాళ్ళు చాలా మంది గోవుని పూజిస్తారు. అక్కడ రకరకాల మాంసంతో కూడినటువంటి పదార్థాలను పెట్టి ఎక్కువ పాలు ఉత్పత్తి చేసేలాగా ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి ఆ పాల ఉత్పత్తుల నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ని మనం టచ్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాటిని మనం దిగుమతి చేసుకోవడానికి నిషేధం పెట్టాం. దాని మీద ట్రంప్ మనకి యుద్ధం చేస్తున్నాడు. సో కాబట్టి మనకు అది లేదు. మన గోవులకి మాంసం పెట్టి లేదంటే మాంసం పెట్టి పాలు పిండుకునేటువంటి సంస్కృతి లేదు మన గోవులకి. నాన్ వెజ్ పెట్టి మన గోవులు అసలు నాన్ వెజ్ తినవు. నాన్ వెజ్ పెట్టి పెంచుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇంకా నెయ్యి కల్తీ ఎలా వస్తుంది? నెయ్యి కల్తీ అసలు ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చెప్తుంది కదా. ఇప్పుడు ధర్మారెడ్డి చెప్తున్నారు, రేపు మా వై సుబ్బారెడ్డి గారు చెప్పబోతున్నారు. ధర్మారెడ్డి క్లియర్ గా చెప్పారు కదా, ఏ విధంగా ఒప్పందాలు సడలించారు, ఏ విధంగా తయారు చేశారు, ఆ సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ నుంచి ఏ విధంగా ఢిల్లీ నుంచి రసాయనాలను తీసుకొచ్చారు, ఏ విధంగా పామాయిల్ తోటి కొబ్బరి నూనె కలిపి గ్లోసైడ్ అనేది కలిపి ఏ విధంగా మిక్స్ చేసి రసాయనాలని నెయ్యి తయారు చేశారు. పాలు లేకుండా, అలాగే వెన్న లేకుండా, పాలు లేదు వెన్న లేదు, నెయ్యి వచ్చేసింది. సో ఎలా వస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మొన్న ఈ మధ్య చెప్పారు ఏందో ఒకటి, డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. అంతకుముందు కరోనా ఎట్ట పోద్దంటే బ్లీచింగ్ జరిగితే కరోనా పోద్ది అన్నారు. కేసీఆర్ గారు ఏమన్నారు, అసలు మనకి ఎండ కాస్తుంది ఇక్కడ, ఈ ఎండకి అసలు కరోనా పైన మాడిపోద్దని చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాట ఇది కేసీఆర్ గారు. సో ఇలా ఉంటాయి వీళ్ళు చెప్పేది. అంటే వీళ్ళు తప్పు పట్టడం కాదు, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పవిత్రమైనటువంటి దేవస్థానం, ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రం, అది కలియుగ ప్రత్యక్ష దైవం. అక్కడ జరిగినటువంటి నెయ్యి కల్తీ మీద సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఆవులు తిన్న మేత కారణంగా నెయ్యి కల్తీ అయింది, ఇది మేము చేసిన కల్తీ కాదని చెప్తే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ఎలా అర్థం చేసుకోవాలి అసలు? కాబట్టి వాళ్ళకే వదిలిపెడదాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.